విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన ఢిల్లీలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. సీజేపీ ప్రతినిధులతో జరిగిన చర్చలో వారి 3 ప్రధాన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో మంగళవారం లోపు అన్ని అంశాలపై లిఖితపూర్వక హామీ ఇస్తామంటూ కూడా కేంద్రం భరోసానిచ్చింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు సీజేపీ తమ ఆందోళనను విరమించింది. ఇప్పటికే జంతర్ మంతర్లోని నిరసన శిబిరాన్ని ఖాళీ చేయగా అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. దీంతో ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మెట్రో రైలు సేవలు, ఇంటర్నెట్ సేవలు కూడా తిరిగి పునరుద్ధరించారు. నగరంలో రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటూ ఉండగా పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన ఢిల్లీలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో వారి 3 ప్రధాన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో మంగళవారం లోపు అన్ని అంశాలపై లిఖితపూర్వక హామీ ఇస్తామంటూ కూడా కేంద్రం భరోసానిచ్చింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు సీజేపీ తమ ఆందోళనను విరమించింది. ఇప్పటికే జంతర్ మంతర్లోని నిరసన శిబిరాన్ని ఖాళీ చేయగా అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. దీంతో ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మెట్రో రైలు సేవలు, ఇంటర్నెట్ సేవలు కూడా తిరిగి పునరుద్ధరించారు. నగరంలో రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటూ ఉండగా పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన ఢిల్లీలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో వారి 3 ప్రధాన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో మంగళవారం లోపు అన్ని అంశాలపై లిఖితపూర్వక హామీనిస్తామంటూ కూడా కేంద్రం భరోసానిచ్చింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు సీజేపీ తమ ఆందోళనలను విరమించింది. ఇప్పటికే జంతర్ మంతర్లోని నిరసన శిబిరాన్ని ఖాళీ చేయగా అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. దీంతో ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మెట్రో రైలు సేవలు, ఇంటర్నెట్ సేవలు కూడా తిరిగి పునరుద్ధరించారు. నగరంలో రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటూ ఉండగా పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ నిరసనను ఆపివేసింది. జంతర్ మంతర్ వద్ద ఆ నిరసన దగ్గర శిబిరాన్ని కూడా క్రమంగా కూడా తొలగిస్తూ ఉన్నారు. బారికేడ్లన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. సాధారణ స్థితికి మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ వచ్చేసింది. ఇంటర్నెట్ సేవలు, అలాగే మెట్రో సేవలు అన్ని కూడా పునరుద్ధరిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసులు కూడా పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ మనకి అందుబాటులో ఉన్నారు. గణేష్, ఎట్లా చూడాలి? ఒకవైపు ఏమో కాక్రోచ్ జనతా పార్టీ అయితే మాత్రం నిరసనలను ఇప్పటికైతే ముగించేసింది. ఈ విద్యార్థుల సమస్యలకు సంబంధించి కూడా, విద్యార్థుల విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి కూడా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. మనకు అందరికీ తెలుసు. నిన్నటితో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కూడా మొత్తంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ కూడా నిరసనలు అయితే విరమించింది. మొత్తంగా కూడా ఢిల్లీలో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. మొత్తంగా అన్ని సేవలు కూడా పునరుద్ధరించబడుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీలో కూడా అంటే కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కూడా కొంత భిన్నమైన ఆన్సర్స్ కూడా ఇచ్చారు. అంటే పూర్తిగా కూడా రాజకీయాలకు వస్తారా అనే విధంగా కూడా మాట్లాడినప్పుడు కొందరు అప్పుడే ఇంకా చెప్పలేము, ఇంకా చాలా వరకు కూడా దేశంలో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల సమస్యలపై గళమెత్తడానికి కరెక్ట్గా ఎటువంటి పార్టీ లేదు అంటూ కూడా కొంతమంది చెప్పిన పరిస్థితి. సో దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీగా కూడా రూపాంతరం చెంది ఏవైనా రాబోతుందా? అసలు ఎట్లా అర్థం చేసుకోవచ్చు గణేష్? అంటే జూలై 20న
పార్లమెంటు ప్రారంభమైనటువంటి సందర్భంలో సంసద్ చలో అనే కార్యక్రమంతో సిజేపీ పిలుపునివ్వడం జరిగింది. దీంతో నీట్ ఎగ్జామ్ ఏదైతే పేపర్ లీక్ అయ్యి 20 మంది విద్యార్థులకు పైగా ఆత్మహత్యలు చేసుకుని లక్షల మంది విద్యార్థులను ఆందోళన పడేసినటువంటి వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం జరిగింది. సిజేపీ ఇచ్చినటువంటి పిలుపుతో వేలాదిగా ఢిల్లీ తరలి వచ్చారు. దాదాపు జంతర్ మంతర్లో మనం చూసాం. గడిచిన 6 రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. మొదటి రోజే ఇటు పోలీసులకు అదేవిధంగా నిరుద్యోగులకు నిరసనకారులకు మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులతో అటు ఇటు కూడా రక్తం వచ్చే విధంగా అంటే దాడులు చేసుకున్నటువంటి సందర్భం చూసాం. ఇదే క్రమంలో ఈ ఉద్యమం కేవలం ఢిల్లీ వరకు పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సిజేపీ కార్యక్రమానికి మద్దతు లభించడం, నిరసనలు తెలపడం, దీనికి తోడుగా విపక్షాలు కూడా పార్లమెంట్ ను కుదిపేయడంతో కేంద్రం కూడా దిగి వచ్చి సిజేపీ విధించినటువంటి 3 డిమాండ్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటుగానే ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల ₹1 కోటి నష్టపరిహారం, అదేవిధంగా ఈ నిరసన కార్యక్రమాల్లో చోటు చేసుకున్నటువంటి అల్లర్లలో విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా తొలగిస్తామని చెప్పి కేంద్రం ఆమోదించడంతో నిన్న సాయంత్రం నుంచి సిజేపీ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విరమించింది. నిరసనతో ఇంతటితో ముగిస్తున్నామని చెప్పి ప్రకటించినటువంటి సందర్భంలో ఎవరైతే వివిధ రాష్ట్రాల నుంచి సిజేపీ కార్యక్రమం పిలుపుతో వచ్చి ఢిల్లీలో నిరసనలు పాల్గొన్నారో తిరిగి మళ్ళీ వారు వెనక్కి వెళ్లిపోయారు. దీంతో ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనడం జరిగింది. అయితే ఇవాళ సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా నిశ్శబ్ద క్యాండిల్ మార్చ్ కు సిజేపీ పిలుపునిచ్చింది. ఎందుకంటే నిన్న ఎక్స్ ఖాతాలో ఈ అంశాన్ని పోస్ట్ చేసింది. ప్రతి జిల్లా ఒకే రోజు ఒకే డిమాండ్, దేశవ్యాప్తంగా పోలీసుల అరాచకాలకు గురైనటువంటి బాధితులకు సంఘీభావం తెలపండి అనే నినాదంతో సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈ నిశ్శబ్ద క్యాండిల్ ను చేపట్టండి అని చెప్పి దేశంలో ఉన్నటువంటి యువతకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడంతో ఇవాళ సాయంత్రం అందరూ కూడా కలెక్టరేట్ల వద్ద శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ అంటే క్యాండిల్ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఉద్యమాన్ని లేవనెత్తి ఒక కేంద్ర మంత్రిని రాజీనామా దగ్గర పోరాటం చేసినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. భవిష్యత్తులో మరొకసారి అక్రమార్కులు ఇలాంటి పేపర్ లీకేజీలు చేయాలన్నా కూడా భయపడే విధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసినటువంటి సందర్భం చూసాం. కేంద్రం దిగి వచ్చి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ నిబంధనలు ఉన్నాయో ప్రతి దానికి కూడా అమలు చేస్తామని చెప్పి దేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వంటివి తీసుకొచ్చి ఎవరైనా కూడా పేపర్ లీకేజ్ కి పాల్పడితే కఠినంగా 10 ఏళ్ల జైలు శిక్ష, ₹10 కోట్ల వరకు కూడా జరిమానా విధించే విధంగా కూడా కఠిన నిబంధనలు కూడా చేయడంతో భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో ఇలాంటి లీకుల వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా ఉండే విధంగా ఒక దేశ యువత కాక్రోచ్ అనే జనతా పార్టీ అనే సాధారణమైనటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాతో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా యువత రెస్పాండ్ అయ్యే విధంగా ఒక అద్భుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని ఢిల్లీలో చేపట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో శాంతియుత వాతావరణం నెలకొనడం జరిగింది. గడిచిన 6 రోజుల నుంచి మెట్రో లైన్లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకోవడంతో మెట్రో అన్ని స్టేషన్లకు కూడా అనుమతి ఇచ్చారు. పోలీసులు కూడా నార్మల్ గా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. 6 రోజుల నుంచి కేవలం ఒక్క మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ మీద చర్యలు తీసుకోవాలన్న అంశంతోనే 6 రోజులుగా పార్లమెంట్ లో కూడా ఏమీ సరిగా చర్చ జరిగినటువంటి సందర్భం కనిపించింది. కానీ రేపటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు జరగడంతో పాటు కేంద్రం కూడా కీలక బిల్లులను ఆమోదించే విధంగా ఈ సమయం వృధా కాకుండా పార్లమెంట్ ముందుకు సాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ 6 రోజులు జరిగినటువంటి పోరాటంలో కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించడంతో ప్రస్తుతం ఢిల్లీలతో పాటుగానే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ నిరసన కార్యక్రమాలు లేవు. కానీ సాయంత్రం మాత్రం ప్రశాంత వాతావరణంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించాలని పిలుపునివ్వడంతో సాయంత్రం క్యాండిల్ మార్చ్ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.